残念ながら、勝利した会の病気により、ストックホルムの東京への有機延期することを選択しました。ストックホルムの東京。వాట్ ఈజ్ అప్ మై అమిగోస్. ఒక సెలబ్రిటీ కానీ ఆర్ ఒక పబ్లిక్ ఫిగర్ కానీ ఏదైనా మాట్లాడితే మనం దాన్ని ఫేస్ వాల్యూ కింద తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ సెలబ్రిటీ కానీ ఆ పాపులర్ ఫిగర్ కానీ మనకి చాలా ఇష్టమై ఉండొచ్చు, బట్ ఆ పర్సన్ నుంచి వచ్చిన ప్రతి మాట మనకి వేదవాక్యం అవ్వకూడదు. వీ షుడ్ ఆల్వేస్ యూజ్ అవర్ ఓన్ బ్రెయిన్. ఇదే ఇవాళ టాపిక్. ఇది నేను ఈ టాపిక్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, గత 3 to 4 daysగా ఐ హావ్ సీన్ వన్ టాపిక్ ట్రెండింగ్. వాట్ ఈస్ దట్ టాపిక్? విజయ్ దేవరకొండ గేవ్ ఎన్ ఇంటర్వ్యూ టు ఫిల్మ్ కంపానియన్ సౌత్ టు బి ప్రిసైజ్. ఆ ఇంటర్వ్యూలో తను ఏమన్నాడంటే, అసలు ఎలక్షన్స్ ఉండకూడదేమో, ఆర్ అసలు వై ఆర్ వి హ్యావింగ్ అ డెమోక్రసీ అండ్ వై కాంట్ వి హ్యావ్ ఎ డిక్టేటర్ అని హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూస్. ఆ టాపిక్ మీద ప్రిసైజ్గా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో దట్ బికాస్ దట్ గాట్ మీ థింకింగ్, వెన్ ఐ లైక్ ఎ పర్సన్, వెన్ వీ ఆల్ లైక్ ఎ పర్సన్, స్పెషల్లీ ఆ టెండర్ ఏజ్లో ఉండేటప్పుడు వాట్ ఎవర్ దట్ పర్సన్ సేస్ వీ టేక్ ఇట్. సో బిఫోర్ వీ టేక్ ఇట్ let us break down what he said. Let us see if whatever he spoke, is it deep or dumb, అది అనలైజ్ చేసి let us take an informed opinion. That's what I want to communicate through this video. I don't want to sensationalize the topic, but మీరు ఆ వీడియోని చూసేటప్పుడు మీరు దాన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద టేక్ అవే అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ వీ డూ దట్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చున్నా, ఇది మన ఫస్ట్ ఇంటరాక్షన్ అయి ఉన్నా, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యు ఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్, మనం ఈ వీడియోని యాజ్ యూజువల్గా ఒక 3 సబ్ టాపిక్స్లో డివైడ్ చేద్దాం. సబ్ టాపిక్ నెంబర్ 1 ఇస్ ద కాంటెక్స్ట్. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనం విజయ్ దేవరకొండ మాటలు తీసుకొని చెప్పడం కానీ డిసైడ్ చేయడం కన్నా, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వై డిడ్ ఈ స్పీక్ లైక్ దట్ అనేది అనలైజ్ చేద్దాం. సబ్ టాపిక్ నెంబర్ 2 is what actually happened in that interview, and sub topic number 3 is my opinion on that interview, my humble opinion on that interview. ఈ 3 సబ్ టాపిక్స్కి టైం స్టాంప్స్ అక్కడ పక్కన పెట్టేస్తాను. ఒకవేళ మీరు స్కిప్ అవ్వాలనుకుంటే ప్లీజ్ స్కిప్ టు దట్ పర్టికులర్ మీకు ఇంట్రెస్ట్ ఉండే టాపిక్కి. బట్ ఐ సజెస్ట్ మీరు ఈ మొత్తం వీడియో చేస్తే మీరు ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు సబ్ టాపిక్ నెంబర్ 1, ద కాంటెక్స్ట్ విషయానికి వస్తే, ప్రీ హిస్టారిక్ టైమ్స్ అంటే బిఫోర్ క్రైస్ట్ అరౌండ్ 200 or 300 BCలో ద ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ కాల్డ్ సాక్రటిస్ ఉండేవాడు. సాక్రటిస్ డజంట్ హ్యావ్ హిజ్ ఓన్ రైటింగ్స్, బట్ హిస్ డిసైపుల్ ప్లేటో సాక్రటిస్ అనే వ్యక్తి గురించి తన ఐడియాస్ గురించి రాసేవాడు. సో వన్ ఆఫ్ సాక్రటిసెస్ primary ideology on democracy is what exactly Vijay spoke. Socrates point ఏంటంటే, అసలు మనం ఒక ill-informed personకి when we ask that person to vote, హౌ ఇస్ ఇట్ దట్, అంటే తను కరెక్ట్ అయిన పర్సన్ తీసుకుంటాడని మనకి గ్యారంటీ ఏంటి? తను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షిప్లో మనం వెళ్ళేటప్పుడు ఆ షిప్ క్యాప్టెన్ని ఆ షిప్ ఎక్కే వాళ్ళు అందరూ కనుక్కుంటారా, లేకపోతే ఇజ్ ఇట్ ఒక ఇంటలెక్చువల్ ఎగ్జామ్ రాసి ఒక ఇంటలెక్చువల్ బేసిస్లో బాగా తెలిసిన వ్యక్తిని మనం ఎంచుకుంటామా? ఆబ్వియస్లీ ద సెకండ్ వన్, రైట్? హీ అప్లైడ్ ద సేమ్ థింగ్ టు డెమోక్రసీ. అండ్ మన కంట్రీ, ఇఫ్ ఇట్ షుడ్ నాట్ గో టు ద డాగ్స్, వీ షుడ్ మేక్ ఇంటలెక్చువల్ గ్రూప్. అంటే తన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ రిచ్ అండ్ ఇలైట్ మాత్రమే కాదు, ఒక ఇంటలెక్చువల్ ఎగ్జామ్ రాసి ఎవరైతే ఇంటలెక్చువల్లీ స్ట్రాంగ్గా ఉంటారో ఆ పర్సన్ మాత్రమే ఓటింగ్ హక్కు ఇవ్వాలి అని చెప్పి. తను కూడా రిమెంబర్ దిస్, తను కూడా డిక్టేటర్ మనకు ఉండాలి అని చెప్పలేదు. హీ వాజ్ లైక్ ఆ ఫ్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ఎట్లా రాస్తామో, ఐఐటి ఎగ్జామ్ ఎట్లా రాస్తామో, అలా ఓటింగ్ కూడా ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని చెప్పి తను ఫైట్ చేశాడు. బట్
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దట్ ఈస్ ఫర్ అన్ ఐడియల్ సిచ్యువేషన్. బికాస్ మన సైన్స్లో కానీ ఫిలాసఫీలో కానీ సైకాలజీలో కానీ ఎక్కడైనా మనం ఒక థియరీని ఆర్టికులేట్ చేసేటప్పుడు వీ ఆల్వేస్ టేక్ ద ఐడియల్ సిచ్యువేషన్ ఇన్ మైండ్. బట్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ ఈజ్ నాట్ ఐడియల్, విచ్ ఈస్ వేర్ ఐమ్ కమింగ్ టు ద సబ్ టాపిక్ నెంబర్ 2. అసలు ఇంటర్వ్యూలో విజయ్ ఏం చెప్పాడు? విజయ్ స్పోక్ ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాడు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ షిప్ he took the example of a plane. అంటే ఒక ప్లేన్ క్యాప్టెన్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో ఎక్కే వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా, దట్ ఈస్ డన్ బై డిఫరెంట్ పర్సన్ అని చెప్పి he said we need a dictator like that అని. that is where I have my problems. ఎందుకంటే and he also said a good dictator which is an ideal situation again. మన వరల్డ్ ఎప్పుడు ఐడియల్ సిచ్యువేషన్లో ఉండదు. నౌ వాట్ ఎవర్ he said makes sense because that is where he is deep. Because he said మనం ఇప్పుడు అందరికీ ఓటు హక్కు ఉంటే డెఫినెట్గా ద వరల్డ్ ఇస్ అంటే మనం కరెక్ట్ అయిన పర్సన్ ఎంచుకోవడానికి వీ డోంట్ హ్యావ్ ద మన కలెక్టివ్ కాన్షియస్నెస్కి ఆ పవర్ లేదు. బట్ ఒక డిక్టేటర్కి కానీ ఆర్ ఒక సెట్ ఆఫ్ ఇలైట్ పీపుల్కి కానీ మనం ఆ ఓటు హక్కుని ఇస్తే దట్ మైట్ ఆర్ మైట్ నాట్ గో రైట్. ఒకవేళ కరెక్ట్ వెళ్తే కంప్లీట్లీ కరెక్ట్ వెళ్తుంది, తప్పు వెళ్తే కంప్లీట్లీ తప్పు వెళ్తుంది, విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు ద సొసైటీ. ఒక సద్దాం హుసేన్ లాంటి డిక్టేటర్ వస్తే మనం స్మాష్ అయిపోతాం. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ నేను చూసినవి మనోడు కరెక్టే చెప్పాడు కదా, అన్న కరెక్టే చెప్పాడు, రౌడీ అన్న కరెక్టే చెప్పాడు అని చాలామంది ఇన్ ద కామెంట్ సెక్షన్లో వాళ్ళు he was supporting him just because of their admiration to him. He is a good actor, no doubt about it, but ఏదైనా తను చెప్పేటప్పుడు do not take it to the face value, which is where I'm coming to the third point, my humble view on it. So నా హంబుల్ వ్యూ మీకు చెప్పాలన్నప్పుడు ఐ షుడ్ జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద మోడర్న్ హిస్టరీ. తను ఏం చెప్పాడంటే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చెప్పాడు, మనకి ఒక పేట్రియాటిజం అనేది లేకపోతే వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి ఏ బెటర్ ప్లేస్ అని చెప్పాడు. అంటే ఏంటి, మన దగ్గర ఉండే 230 or 240 or how many ever countries, వాళ్ళెవ్వరికీ నా దేశం నా కంట్రీ అనే ఆ ఫీలింగ్ లేకపోతే అందరూ కలిసికట్టుగా వర్క్ చేసే ఒక కామన్ గుడ్కి ద వరల్డ్ విల్ బి ఏ బెటర్ ప్లేస్ అని చెప్పాడు. బట్ అది ఐడియల్ సిచ్యువేషన్లో, అంటే అందరూ అలా అనుకున్నప్పుడు, ఒక కంట్రీ అలా అనుకోని ఒక కంట్రీ అలా అనుకోకపోతే ఇలా అనుకున్న కంట్రీ మీద ఇట్ విల్ డిక్లేర్ అ వార్ అండ్ అదొక కేయోటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఒక ఐడియల్ సిచ్యువేషన్లో ఒక థియరీని పెట్టడం కన్నా, ఐడియల్ సిచ్యువేషన్ కాని దాంట్లో ఒక థియరీని పెట్టడం కన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మనం ఒక నాన్ ఐడియల్ సిచ్యువేషన్లో అంటే కొద్దిగా కష్టమైన కష్టమైన ప్రొసీజర్నే తీసుకొని దానికి మనం ఫైట్ చేయడం బెటర్, విచ్ ఇస్ వేర్ డెమోక్రసీ కమ్స్ ఇన్ టు ప్లే. డెఫినెట్గా నేను కూడా ఒప్పుకుంటా డెమోక్రసీలో దాని లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ వీ ఆల్ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. కానీ మనకు డిక్టేటర్ వచ్చేయాలి, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఓట్ చేయాలి అనే ఐడియాస్ మనం ఇప్పుడు పెట్టుకుంటే, అలాంటి ఐడియాస్ మన జనాల్లోకి వెళ్తే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు ద సొసైటీ. సో all in all, in conclusion, Vijay is a wonderful actor and there is no doubt about it. But Vijay cheppina prati maatani, whatever he thinks, adi you should not reflect in your mind. Always have your own individualistic ideas. నేను ఇక్కడ చెప్పేది కూడా మీరు you don't have to take it in face value. Just sit and think, use your brain. ఎందుకంటే we all have our own beautiful brain. Think about it. అంటే మనం we will get into the next level when we start thinking. So in conclusion, that's what I'm telling. మీరు this is just like triggering your brain. Just sit and think and form your own opinions. సో ఇదే నేను చెప్దాం అనుకున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్ సెక్షన్లో రాసి చూపించండి. అండ్ కొత్త బ్యాచ్ ఎవరైనా వస్తే వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ కన్నా ముందు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేయడానికి, నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ఇస్ ద థింగ్ అండ్ ఐల్ బీ మోర్ ఇంటరాక్టివ్ దేర్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ. అడియోస్ అమిగోస్.